అందరికీ ముందుగా నాగుల పంచమి శుభాకాంక్షలు. పొద్దున్నే 9:30 లోపు కావాల్సినవన్నీ రెడీ చేసుకొని పుట్ట దగ్గరికైతే వెళ్ళిపోయాము. మా పిల్లలిద్దరికైతే ట్విన్నింగ్ డ్రెస్ ఏసినాము. ఎలా కనిపిస్తున్నారో కామెంట్ చేయండి. మా ఊళ్ళో అయితే పొలం మధ్యలో పుట్టు ఉంటది. అక్కడికెళ్ళడానికి చూడండి అందరూ లైన్ కడుతున్నారు. అంత పొద్దున వెళ్ళినా గానీ లేట్ అయిపోయింది. తర్వాత పక్కనే మహాలక్ష్మి టెంపుల్ ఉంటే అక్కడ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి నైవేద్యాలు అయితే పెట్టేసి కొంచెంసేపు కూర్చొని ఇంటికైతే వచ్చేసినట్టుమి. వచ్చి రాగానే మా పిల్లలిద్దరికైతే మా అత్తమ్మ కళ్ళు కడిగింది. మా పెద్దోడు ఎప్పుడు ఇంతే సతాయిస్తూనే ఉంటాడు. వాడి వల్ల చిన్నోడు కూడా భయపడాడు పాపం కళ్ళు కడిగించుకోమంటే. వాళ్ళకి కళ్ళు కడగడం అయిపోగానే ఈ రోజు చేసే స్పెషల్ పాశం అయితే తినేసినాం. ఇదైతే నాకు మస్తు ఇష్టము. మా ఆయన షాప్ నుంచి రాగానే మా ఆయనకు కూడా మా అత్తమ్మ కళ్ళు కడిగేసి మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. మా పెద్దోడు అయితే ఎవ్వరు కడిగినా చూడండి ఏడుస్తూనే ఉన్నాడు. మా ఆయన వాళ్ళ మేనత్త వచ్చింది, అప్పుడు ఏడిచిండు కడిగితే. తర్వాత మా అక్క వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళ కూతుర్ని తీసుకొని, అప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నాడు గాడిదిగాడు. కానీ మా చిన్నోడు మాత్రం ఎంత మంచిగా కడిగించుకున్నాడు, అస్సలు ఏడలేడు. పొద్దున మాత్రం మా పెద్దోడు చేసేట్లున్న భయపడ్డట్లున్నాడు వాడు. ఈ రోజైతే ప్రతి ఒక్క ఆడపిల్లలైతే మస్తు బిజీ